ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మీ ఆశీర్వాదమే చాలా ఆస్పీషియస్గా పరిగణిస్తారు. అండ్ మీ నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా సరే, మంచే అవ్వని లేకపోతే బాధతోటి మీరు అనే ఒక మాట అవ్వనివ్వండి, దానికి అంత పవర్ ఉంటుంది అని కూడా అంటారు. అలాంటప్పుడు యాక్సెప్టెన్స్ కూడా అలాగే ఉండాలి. అంటే యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, రిజెక్ట్ చేయకపోతే చాలు అని కూడా అనిపిస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్ అండి, కొంతమంది అంటే నిజంగా నేను ఇది చూశానండి, రీసెంట్గా చూశాను. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. మరి ఆవిడ ట్రాన్స్ ఉమెనా, చాలామంది అబ్బాయిలు కూడా యాచించడం కోసం ట్రాన్స్ ఉమెన్ లాగా షేవ్ నీట్గా చేసుకొని వస్తూ ఉంటారు. మద్యం సేవించారు. ఒక షాప్లో ఎవరో అడిగితే సెక్యూరిటీ లోపలికి వెళ్ళొద్దన్నారో ఏంటో మొత్తానికి బండ లాంగ్వేజ్లో చాలా అబ్యూజివ్గా మాట్లాడుతూ అవయవాలు చూపించి తిడుతూ అంత నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నాతో నా బాబు కూడా ఉన్నాడు. ఏంటమ్మా అంటే, ప్రస్తుతానికి అది వదిలే, నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా అని కూడా చెప్పాను. ఇలాంటి సందర్భాలు కూడా మీరు వింటూ ఉంటారా? ఎవరైతే జెన్యూన్గా దిస్ ఇస్ యువర్ బాడీ, అది వేరు, జీవన శైలి కోసం అట్లా ట్రాన్స్ ఉమెన్ నేనని చెప్పుకోవడం వేరు, మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఫ్యామిలీతో తిరగడం వేరు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్? మెయిన్గా అంటే ఫేక్ వాళ్ళు చేస్తారండి ఎక్కువ. కానీ బట్టలు ఇప్పి అల్లరి చేసి శాపనార్థాలు పెట్టడం అంటే ఎక్కువ రియల్ ట్రాన్స్జెండర్సే ఉంటారు. ఎందుకంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్కి సర్జరీస్ ఉండవు, వాళ్ళు బట్టలు ఇప్పలేరు. కాబట్టి ఆ బట్టలు ఇప్పేసి తిట్టి ఫంక్షన్స్ దగ్గరికి లేకపోతే అక్కడక్కడ ఏదన్నా సిచ్యువేషన్ జరిగిందంటే అది రియల్ ట్రాన్స్జెండర్సే చేసుంటారు. మగవాళ్ళ ఆడవాళ్ళ దాంట్లో ఎలాగైతే చెడ్డవాళ్ళు ఉన్నారో మా దాంట్లో కూడా అందరని చెప్పను, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఓన్లీ మనీ మైండెడ్ అంటారు కదా, ఆ మనీ ఒకటే మైండ్లో పెట్టుకొని రోడ్డు మీదకి ఎక్కానంటే ఇంత టార్గెట్ పెట్టుకుంటాను, నాకు ఇంత మనీ రావాలి ఈరోజు, ఆ టార్గెట్ కోసం నేను ఏమన్నా చేస్తాను, వాళ్ళని తిడతాను, కొడతాను, నాకు టార్గెట్ అయిపోయే వరకు నేను ఏదన్నా చేస్తాను. అలాంటి కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఇలా చేస్తారు తప్ప అందరు ట్రాన్స్జెండర్స్ అలా ఉండరండి. ఆ ఒక్కరి వల్ల అందరు ట్రాన్స్జెండర్స్ కూడా తప్పు పడుతున్నారు సొసైటీ మధ్యలో.